వనశ్రీ కానీ రాజశ్రీ వంటి కోళ్ళను కానీ మనం చూస్తే వీటి మాంసము గుడ్ల ఉత్పత్తి కోసం మనం పెంచుకోవచ్చు. అంటే కొన్ని కోళ్ళు ఏంటంటే ఓన్లీ మాంసం కోసం మాత్రమే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కోళ్ళు ఏంటంటే గుడ్ల ఉత్పత్తి కోసం మాత్రమే పెంచుకునే వీలుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పిన ఈ వనశ్రీ కానీ రాజశ్రీ కానీ శ్రీనిధి ఈ రకాలను మనం చూస్తే ఏంటంటే ఇవి బోత్ అంటే మనకి మాంసము మరియు గుడ్లు రెండింటి కోసం ఉపయోగించుకోవచ్చు. ఇంకా 6 నెలల కాలంలో మనం చూస్తే దేశీ కోడి సుమారు 1.5 కేజీల వరకు పెరిగితే ఇవి సగటున 2.5 నుండి 3 కేజీల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మొదటిసారి గుడ్లు పెట్టే సమయం మనం చూస్తే ఏంటంటే ఈ ఇంప్రూవ్డ్ కోళ్ళు ఏంటంటే సుమారు 152 నుండి 160 రోజుల సమయంలో మొదటిసారి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే మనం దేశవాళీ కోడి కానీ మనం చూస్తే సుమారు 170 నుండి 200 రోజుల వరకు మొదటిసారి గుడ్డు పెట్టడం అనేది జరగదు. ఇంకా అదే నాటుకోడి మనం చూస్తే సుమారు 60 నుండి 75 వరకు మాత్రమే గుడ్లు పెడుతుంది. ఈ కోళ్ళు ఏంటంటే 150 నుండి 170 వరకు కూడా గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది.